హలో అందరికీ, నేను మీ షైని. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఏంటండి ఛానల్ స్టార్ట్ చేసినాక ఫస్ట్ వీడియో ఒకటి అప్లోడ్ చేసి ఇంత గ్యాప్ తీసుకున్నారో అని అనుకుంటున్నారా? యాక్చువల్లీ ఒక గుడ్ న్యూస్ ఉందండి. ఐఎమ్ ప్రెగ్నెంట్, సెకండ్ ప్రెగ్నెన్సీ. ఇప్పుడు 7th మంత్ రన్నింగ్ అవుతుంది. సో నాకేమనిపించిందంటే నేను కొంచెం బ్రేక్ తీసుకుంటే బెస్ట్ అని అనిపించింది. అందుకే కొంచెం గ్యాప్ తీసుకున్నా అండి. ఇక్కడ వచ్చేసరికి మా చెల్లెను, నా పాప. మా వైపు ఉన్న కల్చర్ ఏంటంటే ప్రెగ్నెన్సీతో ఎవరన్నా ఉంటే తెలిసిన వాళ్ళు అయిన వాళ్ళు ఏం చేస్తారంటే ఫ్రూట్స్ ఏదన్నా తీపి వండుకొచ్చి పెడతారనమాట. అలా మా పెద్దమ్మ వచ్చారు, స్వీట్ వండుకొచ్చారు. అవన్నీ ఫ్రూట్స్ అనమాట. చూసారా ఎంత పాడు చేసేస్తుందో మా పాప. ప్రెగ్నెన్సీలో క్రేవింగ్స్ నార్మల్ కదండి. నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీకి క్రేవింగ్స్ బాగున్నాయి. మంచిగా కావాల్సినవి అన్నీ అడిగి చేయించుకొని తిన్నాను అనమాట. కానీ సెకండ్ ప్రెగ్నెన్సీకి ఎందుకో అండి అసలు క్రేవింగ్సే లేవు. ఆకలి కూడా చాలా తక్కువ. ఫస్ట్ నుంచి కన్ఫర్మ్ అయిన దగ్గర నుంచి ఇప్పటికి 7th మంత్ హాఫ్ వరకు రన్ అయినా కూడా ఇప్పటికి కూడా ఆకలి చాలా తక్కువ. బలవంతాన బిడ్డ కోసం తినడమే. కానీ ఫస్ట్ నుంచి ఉన్న ఒకే ఒక్క క్రేవింగ్ ఏంటంటే రాగి ముద్దను చికెన్ కర్రీ తినాలని అయితే ఉంది. కానీ అది ఎలా చేయాలో నాకు తెలియదండి. మా చెల్లితో చెప్పాను అక్కడికి వచ్చాక. మా చెల్లితో చెప్తే మొన్నే ట్రై చేశాను అక్క, నాకు బాగా కుదిరింది, మంచిగా వచ్చింది, మళ్ళీ చేస్తాననింది. మీ చెల్లి చేసిందా అని మీరు అడగొచ్చు. యాక్చువల్లీ మా చెల్లికి వంటల్లో బాగా అంటే ఇంట్రెస్ట్ ఎక్కువ అనమాట. అసలు వెళ్ళదు, వెళ్తే మాత్రం అదిరిపోవాల్సిందే అనమాట. ఇంకా తను చేస్తాననేసరికి కాన్ఫిడెంట్గా ఓకే చెప్పాను. సర్లే కానీ సెకండ్ ప్రెగ్నెన్సీ వచ్చింది, చక్కగా అనౌన్స్ చేసి వీడియోస్ కంటిన్యూ చేయొచ్చు కదా, ఎందుకు గ్యాప్ తీసుకున్నారు అని అనుకుంటున్నారా? యాక్చువల్లీ ఏమైందంటే 5 months వరకు బాగా నీరసం అండి. అలా 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 అయిపోయింది. అప్పుడు కొంచెం బ్రేక్ తీసుకోవడం బెస్ట్లే అనిపించింది. ఇంకేం చెప్పనులేండి. 6th మంత్ నుంచి నాకు పెయిన్స్ స్టార్ట్ అయినాయి, వేడి నొప్పులు స్టార్ట్ అయినాయి. అప్పటి నుంచి హెల్త్ అస్సలు బాగాలేదండి. దానికి తోడు నేను మా వారితో పాటే ఉన్నాను హైదరాబాద్. సో అక్కడే ఉన్నాను. అమ్మ వాళ్ళు ఎవరు లేరు. పనులన్నీ చేసుకోవడము, పాపని మేనేజ్ చేయడము, ఇంట్లో పనులన్నీ మేనేజ్ చేసుకోవడం అస్సలు అవ్వలేదు పని. ఇంకా ఆ టైంలో మళ్ళీ వీడియోస్ చేయడం ఇదంతా ఎందుకులే రిస్క్, తర్వాత చేసుకుందాం అని చెప్పేసి ఆ టైంకి పక్కన పెట్టాను అనమాట. ఇప్పుడు 7th మంత్ నాకు ఆల్మోస్ట్ 20 days అవుతుంది 7th మంత్ వచ్చి కూడా. ఇంకా అమ్మ దగ్గరికి వచ్చేసాను. అమ్మ దగ్గర ఉంటే ఇంకా తెలియదే ఉందండి, అన్నీ మంచం వరకు చేరేస్తారనమాట. మనం వెళ్ళి చేయాల్సిన అవసరం ఏమీ లేదు. దానితో నా పాపని డాడీయే మొత్తం టేక్ ఓవర్ చేస్తారనమాట. సో నేను ఫ్రీ కదా, నాకు ఇంకా పని లేదు ఏం లేదు. ఇప్పుడు ఖాళీగానే ఉన్నాను కదా. వీడియో స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ వీడియో చూసి నా ఫ్రెండ్స్ కొంతమంది చెప్పారు, ఎందుకు ఆపేసావు, బాగానే చేస్తున్నావు, కంటిన్యూ చెయ్యి అని వాళ్ళు మోటివేట్ చేశారు. వాళ్ళ మోటివేషన్తో మళ్ళీ రీస్టార్ట్ చేశాను అనమాట వీడియో తీయడము. సో వీడియో కంప్లీట్గా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి. మీ కామెంట్ ప్రతిదీ నేను చదువుతాను, రిప్లై ఇస్తాను. అదనమాట. ఈ డెలివరీ స్టోరీ చెప్పాలంటే ఈ ప్రెగ్నెన్సీ స్టోరీ చెప్పాలంటే అబ్బో చాలా ఉందండి. అసలు ఈ వేడి నొప్పులు 6th మంత్లోనే స్టార్ట్ అవుతాయి అంటారా? నాకు తెలియదండి. అమ్మోళ్ళని అడిగితే కొంతమందికి ఎర్లీగా స్టార్ట్ అవుతాయి అమ్మ, డెలివరీ వరకు తప్పదురా అని చెప్తా ఉన్నారు. అలాగా లాక్కొచ్చేస్తున్నాను. ఇంకొక మంత్ 8th మంత్ అంతా మోసేస్తే 9th మంత్ వచ్చిన తర్వాత బేబీ వెయిట్ని బట్టి వాటన్నిటిని బట్టి ఏదో చెయ్యాలి, మరి చూద్దాం. సో మీ ప్రేయర్స్లో నన్ను ఒక్కసారి గుర్తు చేసుకొని ప్రేయర్ చేయండి. మీ బ్లెస్సింగ్స్ ఖచ్చితంగా నాకు, నా బేబీకి కావాలి. ఇదంతా ఓకే కానీ వీడియోస్ ఎటుకుడి స్టార్ట్ చేశారు కదా, ఎందుకు ఫేస్ చూపించట్లేదు అని మీరు అనుకుంటున్నారా? యాక్చువల్లీ ఆ వీడియో తీసింది నేనే అండి. మా చెల్లి కుక్ చేస్తుంది కదా, నేను కాదు కదా, అందుకని చెప్పి మా చెల్లి వచ్చిందనమాట వీడియోలోకి. యాక్చువల్లీ ఒకేసారి ఫేస్ ఎక్స్పోజ్ చేసి ఇట్లా మాట్లాడడం నాకు కొంచెం సిగ్గుగా ఉందండి. అందుకే నేను కొంచెం ఫేస్ రివీల్ చేయలేకపోతా ఉన్నాను. కానీ ఇప్పుడు వస్తాను చూడండి, టేస్ట్ చేసి నేనే ఎలా చేసామని చెప్తాను. ఇది ముద్ద చేస్తారు కదా, అది క్లిప్ ఎలా మిస్ అయిపోయిందండి. బాగా చేసింది మా చెల్లి. జస్ట్ ప్లేట్కి కొంచెం నెయ్యి పోయడం, చేతులకు పూసుకోవడం అది వరకు చూపించింది. కానీ ఆ తర్వాతది ఎలా మిస్ అయిందో తెలీదు, మిస్ అయిపోయింది, ఏమనుకోకండి. ఫైనల్ డెకరేషన్లు అన్నీ చేసి తీసుకొచ్చి నా చేతిలో పెట్టింది ప్లేట్. నిజంగా అండి, నా ఎక్స్ప్రెషన్ చూస్తే మీకు అర్థమైద్ది, అదిరిపోయింది. ఎవిటాస్ దక్క అని చెప్పింది కానీ నాకు అసలు ఎవిటే లేదు. నాకు చాలా నచ్చింది, ఫుల్ సాటిస్ఫైడ్. క్రేవింగ్ అయితే తీరిపోయింది అనమాట.
మిమ్మల్ని ఒకటి అడగాలండి. స్టార్టింగ్ కదా, ఏం వీడియో చేయాలి ఏంటి అని నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. మీరు ఏ వీడియో చేయాలో కామెంట్ చేయండి, ఖచ్చితంగా ఆ వీడియో నేను చేస్తాను. లైక్ మార్నింగ్ రొటీన్ అనో, ఫస్ట్ పాప గురించో, ఈవినింగ్ రొటీన్ అనో, డే ఇన్ మై లైఫ్, ఏదో ఒకటి మీరు కామెంట్ చేసిన దాన్ని బట్టి నేను వీడియో చేస్తాను అనమాట. వీడియో కంప్లీట్గా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మీ బ్లెస్సింగ్స్ ఖచ్చితంగా ఇవ్వండి. థ్యాంక్ యూ.